తెలియకుండానే వర్క్ స్ట్రెస్ అవ్వచ్చు, ఎలాంటి స్ట్రెస్ అయినా అవ్వచ్చు. స్ట్రెస్ వల్ల కూడా క్యాన్సర్కి దారి తీసే ఛాన్సెస్ ఉన్నాయా? స్ట్రెస్ తగ్గించుకోండి అని చెప్పడం చాలా ఈజీ, అందరము ఒకటే చెప్తాం. కానీ స్ట్రెస్ తగ్గించుకోవడం ఎలాగా అనేది ఎవరికీ తెలియదు. అది అది ఆటోమేటిక్గా అది మైండ్లో ఉండిపోతూ ఉంటుంది. సో దానికి చాలా సైకలాజికల్ థెరపీస్ వచ్చాయి, చాలామంది మెడిటేషన్ చేయమంటారు. సో అంటిల్ అన్లెస్ ఆ బాధ అనేది తగ్గితే కానీ మనకు ఆ స్ట్రెస్ అనేది తగ్గకుండా. కానీ కొంతమందికి ఏ బాధలు లేకుండా ఊరికనే ఏదో నాకు క్యాన్సర్ వచ్చేస్తుంది, రేపు వస్తుంది అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇంట్లో గ్రాండ్ మదర్కి క్యాన్సర్ అయి ఉండొచ్చు. ఓకే, ఆ క్యాన్సర్ గ్రాండ్ మదర్ ఎప్పుడో 85 years 80 years తర్వాతనో ఆవిడకి క్యాన్సర్ వచ్చినా కానీ ఇది ఫ్యామిలీలో ఉంటుందేమో అనే స్ట్రెస్లో చాలామంది కుమిలిపోతూ ఉంటారు అనమాట ఆల్మోస్ట్ ఆల్. అలాంటప్పుడు నేను ఒకటే చెప్తాను, 40 yearsకి తక్కువ ఉన్న వాళ్ళకే ఫ్యామిలీ రిస్క్. మీ మదర్ 60 years ఏజ్లో డయాగ్నోస్ అయినా మీకు రిస్క్ లేదు, మీ గ్రాండ్ మదర్ 80 yearsలో డయాగ్నోస్ అయినా మనకు రిస్క్ లేదు. మీ ఇంట్లో ఎవరైతే లెస్ దాన్ 40 years చిన్న ఏజ్లో డయాగ్నోస్ అయ్యారంటే అప్పుడే రిస్క్. అందుకని దాని గురించి స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ రేపు మనకున్న కండిషన్స్లో అంటే ఇప్పుడు మనం ఏది తీసుకున్నా కానీ అంత కల్తీలే. ఓకే, ఈ కల్తీలు, పొల్యూషన్, వీటి వల్ల మనకు చాలా క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది ఎంత పెరిగిందంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఫ్యామిలీలో ఒక క్యాన్సర్ పేషెంట్ అనేది కంపల్సరీ మనం ఎవరో ఒకళ్ళని చూస్తాం. వాళ్ళకి తెలిసిన వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, రిలేటివ్స్లోనూ ఎవరో ఒకరిలో ఖచ్చితంగా క్యాన్సర్ అయితే కనిపిస్తుంది. సో ఎవరము కూడాను తప్పించుకోలేము. ఏదో ఒక రోజు బాధపడాల్సి వస్తుంది, రాకపోతే మంచిదే. కానీ వస్తే కూడాను దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా మంచి మంచి మెడిసిన్స్ వచ్చాయి. ఒకప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే ట్రీట్మెంట్ ఎలా ఉండేది, ప్రతి పేషెంట్కి ఆపరేషన్ చేయాల్సిందే, కీమోథెరపీ ఇవ్వాల్సిందే, రేడియేషన్ ఇవ్వాల్సిందే. రెగ్యులర్గా ప్రతి పేషెంట్కి అలాంటి ట్రీట్మెంటే ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది, ప్రతి పేషెంట్ డిఫరెంట్. మీ సేమ్ ఏజ్ వాళ్ళు 30 yearsలో ఇద్దరు అక్క చెల్లెల్లో కూడాను చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకళ్ళది హార్మోన్ పాజిటివ్ ఉంటుంది, ఇంకొకళ్ళది ఇమ్యూనోథెరపీకి రెస్పాండ్ అయ్యే HER2 పాజిటివ్ క్యాన్సర్స్ అంటారు. సో ఇలాంటివి డిఫరెంట్ క్యాన్సర్స్ ఉంటాయన్నమాట. సో ఒకే ఫ్యామిలీలో అంటే కొంతమంది పేషెంట్స్ కంపేర్ చేసుకుంటారు, వాళ్ళకి ఎందుకు కీమోథెరపీకి అంత కాస్ట్ అయింది, నాకెందుకు ఇంత కాస్ట్ అయింది అనేది ఎందుకు అని అంటే, ఇప్పుడు వచ్చే ట్రీట్మెంట్స్లో ఏం చేస్తాము అంటే, ఎప్పుడైతే మనకు లంప్ ఇది క్యాన్సర్ అనేసి తెలిసిందో ఆ వెంటనే మనము ఒకప్పుడు దాంట్లో ఓన్లీ నీడిల్ టెస్ట్ చేసి క్యాన్సరా కాదా అని చూసి వెంటనే సర్జరీకి పంపించేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏం చేస్తాము, దాంట్లోంచి బయాప్సీ అంటే ఒక చిన్న ముక్క తీసి ఆ ముక్కని కంప్లీట్గా టెస్ట్ చేసేయడానికి అవకాశం ఉంది ఇప్పుడు. సో ఆ టెస్ట్లో కూడాను మనం అంటే క్యాన్సరా కాదా అనేదే చెప్తుంది. అది కాకుండా ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్కి లొంగుతుంది ఈ క్యాన్సర్ అనేసి కూడా చెప్తుంది. అంటే హార్మోన్స్కి సంబంధించిన క్యాన్సర్స్ కొన్ని ఉంటాయి, ఆ తర్వాత ఇమ్యూనోథెరపీకి సంబంధించిన క్యాన్సర్స్ కొన్ని ఉంటాయి, ఆ తర్వాత కీమోథెరపీకి రెస్పాండ్ అయ్యే క్యాన్సర్స్ కొన్ని ఉంటాయి. సో అందుకని ఆ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అన్నీ ముందుగానే డివైస్ చేసుకోవాలి. ట్రీట్మెంట్ స్టార్టింగ్కి ముందరే కొంతమంది పేషెంట్స్కి ఇప్పుడు ట్రిపుల్-నెగటివ్ క్యాన్సర్ పేషెంట్ తీసుకుంటే ఆ పేషెంట్కి చాలా తొందరగా రికరెన్సెస్ వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయి, అది చాలా చిన్నగా ఫాస్ట్గా అంటే బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకేంటి ఇంపార్టెన్స్, నీకు లోకల్ ట్రీట్మెంట్ అంటే ఇక్కడ సర్జరీ కంటే కూడాను ముందు కీమోథెరపీ ఇవ్వటం ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది. సో అందుకని ముందు కేటగరైజ్ చేసుకోవాలి ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అని. అది కేటగరైజ్ అయిన తర్వాత ఈ పేషెంట్ని ట్రిపుల్-నెగటివ్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చేస్తాం. ఎందుకు అంటే అది బాడీలో ఇంకెక్కడికి కూడాను బ్రెయిన్కి కానీ లంగ్స్ కానీ ఎక్కడ కూడాను స్ప్రెడ్ కాకుండా ఆపడానికి అనేసి కీమోథెరపీస్ ఇస్తాం. ఆ తర్వాతే సర్జరీ కానీ రేడియేషన్ కానీ చేస్తాం. సో బ్రెస్ట్ ట్రీట్మెంట్ అనేది చాలా మారిపోయింది. ఒకప్పట్లో కంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ చాలా మారాయి.